శాంతి. ఈరోజు 16-26 ఫిబ్రవరి 16వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణదానాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ప్రాణదానం లభించడము అనక తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడము. మధురమైన పిల్లలు, ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణదానాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ప్రాణదానం లభించడం అనగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడము. ఈరోజు ప్రశ్న: డ్రామాలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా ఏ దృశ్యం మీకు కొత్త కాదు? ఏ దృశ్యం కొత్త కాదు డ్రామా రహస్యాన్ని తెలుసుకున్నాక? జవాబు: ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతట్లో ఎన్నో గొడవలున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధిగా అయి వారు తమ కులాన్ని తామే హతమార్చుకునేందుకు అనేక సాధనాలు తయారు చేస్తున్నారు. ఇవేవి కొత్త విషయాలు కావు, ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడు మారనున్నదని మీకు తెలుసు. ఈ మహాభారత యుద్ధం తర్వాతే మన కొత్త ప్రపంచం వస్తుంది. ఈరోజు పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? కౌన్ ఆయా ఆజ్ సవేరే సవేరే. ఓం శాంతి. ఉదయమే ఎవరు వచ్చి మురళిని వినిపిస్తారు? ఎవరు వినిపిస్తారు? ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది. మీరిప్పుడు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి చెప్పే మురళిని వింటున్నారు. తాను ప్రాణాన్ని రక్షించే ఈశ్వరుడు. హే ఈశ్వర, ఈ దుఃఖం నుండి రక్షించు అని అంటారు కదా. వారు హద్దులోని సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన సహాయం లభిస్తుంది, ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. ఆత్మ కూడా గుప్తమైనదేనని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లల శరీరం ప్రత్యక్షంగా ఉంది కావున బాబా శ్రీమతం ఉన్నది పిల్లల కొరకు. సర్వశాస్త్రమయ శిరోమణి అయిన గీత ఎంతో ప్రసిద్ధమైంది. కేవలం అందులో శ్రీకృష్ణుని పేరును వ్రాసేశారు. ఇప్పుడు మీకు శ్రీమద్ భగవాను వాచను గూర్చి తెలుసు. భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రియేనని కూడా మీరు తెలుసుకున్నారు. తానే నరుడి నుండి నారాయణునిగా తయారు చేస్తారు. సత్యనారాయణుని కథ కూడా ఉంది. అమర కథ మహిమ తయారు చేయబడుతుంది. అమరపురికి అధిపతులుగా తయారు చేయడము లేక నరుడి నుండి నారాయణునిగా తయారు చేయడం అంటే ఒకటే. ఇది మృత్యులోకము. భారతదేశమే అమరపురిగా ఉండేది. ఇది ఎవరికీ తెలియదు. ఇక్కడే అమరుడైన బాబా పార్వతులకు వినిపించారు. ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపదియే లేదు. ఇక్కడైతే ఎంతోమంది పిల్లలు వింటున్నారు. బ్రహ్మ ద్వారా శివబాబా వినిపిస్తారు. నేను బ్రహ్మ ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. పిల్లలు తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలి అని బాబా అర్థం చేయించారు. అలా తండ్రియే తయారు చేయగలరు. ప్రపంచంలో ఆత్మజ్ఞానం గల మనుష్య మాత్రులు ఒక్కరు కూడా లేరు. ఆత్మజ్ఞానమే లేకపోతే పరమాత్మ జ్ఞానం ఎలా ఉండగలదు? ఆత్మ అయిన మేమే పరమాత్మ అని అనేస్తారు. ఇంత పెద్ద పొరపాటులో మొత్తం ప్రపంచమంతా చిక్కుకొని ఉంది. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. విదేశీయులు కూడా తక్కువ రాతి బుద్ధి కలవారేమి కారు. మేము ఈ బాంబులు మొదలైనవేవైతే తయారు చేస్తున్నామో వాటి ద్వారా మమ్మల్ని మేమే హతమార్చుకుంటున్నాము మరియు ప్రపంచమంతటిని కూడా హతమార్చేందుకే తయారు చేస్తున్నాము అన్నది వారి బుద్ధిలోకి రాదు. కావున ఈ సమయంలో బుద్ధి ఎందుకు పనికి రాకుండా ఉంది? తమ వినాశనం కొరకే అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పిల్లలైన మీ కొరకు ఇది కొత్త విషయమేమీ కాదు. డ్రామానుసారంగా వారి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. అందరూ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. రాతి బుద్ధి కలవారిగా లేకపోతే ఇటువంటి పనులు చేయగలరా? మొత్తం కులమంతటినీ వినాశనం చేస్తున్నారు. ఇది ఆశ్చర్యం కదా. ఈరోజు బాగుంటుంది, ఉన్నట్లుండి రేపు మిలిటరీ గొడవ పడితే ప్రెసిడెంట్ని కూడా హత్య చేసేస్తారు. ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరిని సహించరు. వారు శక్తివంతులు కదా. ఈ రోజుల్లో ప్రపంచంలో గొడవలు ఎన్నో ఉన్నాయి. రాతి బుద్ధి కలవారు కూడా ఎందరో ఉన్నారు. వినాశన కాలంలో ఎవరైతే తండ్రి నుండి విపరీత బుద్ధి కలిగి ఉంటారో వారి కొరకు వినాశనం జరుగుతుందన్న గాయనం ఉందని పిల్లలకు తెలుసు.
ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది. తప్పకుండా మహాభారత యుద్ధం జరిగిందని కూడా మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. శాస్త్రాల్లో పూర్తి వినాశనం రాసేశారు. కానీ అలా పూర్తిగా వినాశనం జరగదు. అలాగైతే ప్రళయం జరిగినట్లే. మనుషులు ఎవరూ ఉండరు, కేవలం పంచతత్వాలే మిగులుతాయి. కానీ అలాగైతే జరగజాలదు. ప్రళయం జరిగితే మనుషులు ఎక్కడి నుండి వస్తారు? శ్రీకృష్ణుడు నోట్లో వేలు వేసుకొని రావి ఆకుపై సాగరం నుండి వచ్చాడని చూపుతారు. పసిపిల్లవాడు ఇలా రాగలడా? శాస్త్రాల్లో ఇలాంటి విషయాలను వ్రాసేశారు. ఇప్పుడు కుమారులైన మీ ద్వారా ఈ విద్వాంసులు, భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా జ్ఞాన బాణాలు తగులుతాయి. వారు కూడా ముందు ముందు వస్తారు. ఎంతెంతగా మీరు సేవలో జోరు నింపుతారో, బాబా పరిచయాన్ని అందరికి ఇస్తూ ఉంటారో అంతగా మీ ప్రభావం పెరుగుతుంది. విఘ్నాలు కూడా వస్తాయి. ఈ జ్ఞాన యజ్ఞంలో ఆసురీ సాంప్రదాయుల విఘ్నాలు ఎన్నో కలుగుతాయన్న గాయనం కూడా ఉంది. పాపం రాతి బుద్ధి కల మనుషులకు ఇదేంటి అన్నది ఏమీ తెలియదు. వీరి జ్ఞానమే అతీతమైంది అని అంటారు. ఇవి కొత్త ప్రపంచం కొరకు కొత్త విషయాలు అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ రాజయోగాన్ని మీకు ఇంకెవ్వరూ నేర్పించలేరు అని బాబా అంటారు. జ్ఞానము మరియు యోగాలను తండ్రియే నేర్పిస్తున్నారు. సద్గతి దాత ఒక్క తండ్రియే, తానే పతిత పావనుడు. కావున తప్పకుండా పతితులకే జ్ఞానాన్ని ఇస్తారు కదా. మనం పారసబుద్ధి కలవారుగా అయ్యి పారస్నాతులుగా అవుతామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుషులు ఎన్నో మందిరాలను నిర్మించారు, కానీ వారెవరు, ఏం చేసి వెళ్ళారు అన్న అర్థాన్ని ఏమీ తెలుసుకోరు. పారస్నాతుని మందిరం కూడా ఉంది, కానీ ఎవరికీ తెలియదు. భారతదేశం పారస్పురిగా ఉండేది. బంగారం, వజ్రాలు, రత్నాలతో తయారు చేయబడిన మహళ్ళు ఉండేవి. ఇది నిన్నటి విషయమే. వారైతే కేవలం ఒక్క సత్యుగానికే లక్షల సంవత్సరాలను చూపించేశారు. కానీ బాబా మొత్తం డ్రామా అంతా 5000 సంవత్సరాలని చెప్తారు. కావుననే నేటి భారతదేశం ఎలా ఉంది, నిన్నటి భారతదేశం ఎలా ఉండేది అని అంటారు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికి గుర్తుండజాలదు. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మనకు స్మృతిని కలిగిస్తారని మీకు తెలుసు. పిల్లలైన మీరు స్వరాజ్యాధిపతులుగా ఉండేవారు. ఇది 5000 సంవత్సరాల విషయము. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండేది, ఎన్ని సంవత్సరాలు అయింది అని ఎవరిని అడిగినా వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. కానీ ఇది 5000 సంవత్సరాల విషయమేనని మీరు అర్థం చేయించవచ్చు. క్రీస్తుకు ఇంతకాలం పూర్వం స్వర్గం ఉండేది అని కూడా అంటారు. తండ్రి భారతదేశంలోకి వస్తారు. తండ్రి జయంతిని జరుపుకుంటారు అనగా వారు తప్పకుండా ఏదో చేసేందుకే వచ్చి ఉంటారు కదా. తాను పతిత పావనుడైతే మరి తప్పకుండా వచ్చి పావనంగా తయారు చేసి ఉంటారు కదా. తాను జ్ఞానసాగరుడైతే మరి తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చి ఉంటారు కదా అని కూడా పిల్లలకు అర్థం చేయించారు. యోగంలో కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది జ్ఞానము, అది హఠయోగము. అక్కడ కాలుపై కాలు వేసుకుని కూర్చుంటారు, ఏమేమో చేస్తారు. మాతలైన మీరైతే అలా చేయలేరు. మీరు అలా కూర్చొని కూడా కూర్చోలేరు. మధురమైన పిల్లలు, మీరు ఇవేవీ చేయవలసిన అవసరం లేదు. స్కూల్లో విద్యార్థులు నియమానుసారంగా కూర్చుంటారు కదా, కానీ తండ్రి అలా కూడా చెప్పటం లేదు. ఎలా కావాలనుకుంటే అలా కూర్చోండి, కూర్చుంటూ అలసిపోతే పడుకోండి. బాబా ఏ విషయాన్ని వద్దనరు. ఇవి పూర్తిగా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. స్థూలమైన మాట కాదు, సహజంగా సూక్ష్మంగా ఉండే విషయాలని అర్థం చేసుకోవాల్సినవి పూర్తిగా. ఇందులో ఎటువంటి శ్రమ లేదు. ఎంత రోగగ్రస్తులుగా అయినా వింటూ శివబాబా స్మృతిలో ఉంటూ తను నుండి ప్రాణాలు పోవచ్చు. గంగా తీరంలో ఉండాలి, నోట్లో గంగాజలం ఉండాలి, అప్పుడు తను నుండి ప్రాణాలు పోవాలి అని అంటారు కదా. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. నిజానికి అది జ్ఞానామృతపు విషయము. ప్రాణాలు ఈ విధంగానే వదలాలి అని మీకు తెలుసు. ఎలా వదలాలి ప్రాణాన్ని? బాబా సేవలో ఉండాలి, బాబా యొక్క నామం నోట్లో నుండి వస్తూ ఉండాలి, బాబా యొక్క సేవ యొక్క విషయాలు బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అలాంటి సమయంలో బాబా స్మృతిలో
శరీరం వదలాలి కదా. పిల్లలైన మీరు పరంధామం నుండి వస్తారు, మీరు నన్ను వదిలి వెళ్తారు, నేను పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని బాబా అంటారు. మనం సత్యుగానికి వెళ్ళేప్పుడు బాబాను వదిలేసి వెళ్ళిపోతాము, కానీ బాబా మనల్ని ఈ కలియుగంలో నుండి పరంధామానికి వెళ్ళేప్పుడు సంగమయుగం అయిపోయినాక తీసుకుని వెళ్తారు. పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను. మీకు మీ ఇంటిని గూర్చి తెలియదు, అలాగే ఆత్మను గూర్చి తెలియదు. మాయ పూర్తిగా రెక్కలు విరిచేసింది, కావుననే ఆత్మ ఎగరలేదు, ఎందుకంటే తమో ప్రధానంగా ఉంది. ఎప్పటి వరకైతే సతో ప్రధానంగా అవ్వదో అప్పటి వరకు శాంతిధామంలోకి ఎలా వెళ్ళగలదు? డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ తమో ప్రధానంగా అవ్వవలసిందేనని కూడా మీకు తెలుసు. ఈ సమయంలో మొత్తం వృక్షం అంతా తమో ప్రధానంగా జడ్జడీభూతంగా అయిపోయిందని మీకు తెలుసు. ఆత్మలందరూ తమో ప్రధానంగా ఉన్నారు, కొత్త ప్రపంచంలో సతో ప్రధానంగా ఉంటారు. ఇక్కడ ఎవరి స్థితి సతో ప్రధానంగా అవ్వజాలదు. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇక తానిక్కడ ఉండదు, వెంటనే వెళ్ళిపోతుంది. అందరూ ముక్తి కొరకు లేక శాంతిధామంలోకి వెళ్ళేందుకు భక్తి చేస్తారు, కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అలా నియమంలో లేదు. తండ్రి ఈ రహస్యాలన్నింటినీ ధారణ చేసేందుకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడము, స్వదర్శన చక్రధారులుగా అవ్వడము. బీజాన్ని స్మృతి చేయడం ద్వారా మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వృక్షం మొదట చిన్నగా ఉంటుంది, ఆ తర్వాత అది పెద్ద పెరుగుతుంది. అనేక ధర్మాలు ఉన్నాయి కదా, మీరు ఒక్క క్షణంలో తెలుసుకుంటారు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మనుష్య సృష్టికి బీజ రూపము అందరి తండ్రి ఒక్కరే. తండ్రి ఎప్పుడు సర్వవ్యాపి కాజాలరు. ఇదన్నింటికన్నా పెద్ద పొరపాటు. మనుషులను ఎప్పుడూ భగవంతుడు అని అనడానికి వీల్లేదు అని మీరు అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లలకు అన్ని విషయాలను సహజతరం చేసి అర్థం చేయిస్తారు. మళ్ళీ ఎవరి భాగ్యంలో అయితే ఉంటుందో, నిశ్చయం ఉంటుందో, వారు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. నిశ్చయం లేకపోతే ఎప్పుడూ అర్థం చేసుకోరు. భాగ్యంలోనే లేకపోతే పురుషార్థం కూడా ఏం చేస్తారు? భాగ్యంలో లేకపోతే వారు ఏమీ అర్థం చేసుకున్నట్లుగానే కూర్చుంటారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారన్న నిశ్చయం కూడా లేదు. ఎవరైనా కొత్త వ్యక్తి మెడికల్ కాలేజీలోకి వెళ్ళి కూర్చుంటే ఏమీ అర్థం చేసుకుంటాడు? ఏమీ అర్థం కాదు. ఇక్కడ కూడా అలాగే వచ్చి కూర్చుంటారు, కానీ వారు వచ్చి ఏం చేస్తారు? ఈ అవినాశి జ్ఞాన వినాశనం జరగదు అని కూడా బాబా అర్థం చేయించారు. రాజధాని స్థాపన జరుగుతుంది కదా, కావున పనివారు, ప్రజలకు కూడా పనివారు అందరూ కావాలి కదా. కావున అటువంటి వారు కూడా వస్తారు. కొందరికైతే చాలా బాగా అర్థమవుతుంది, అభిప్రాయాలను కూడా వ్రాస్తారు కదా. ముందు ముందు ఎంతో కొంత పైకెక్కేందుకు ప్రయత్నిస్తారు, కానీ ఆ సమయంలో కష్టం అవుతుంది. ఆ సమయంలో ఎన్నో హంగామాలు జరుగుతాయి. దినప్రతిదినము తుఫాన్లు పెరిగిపోతూ ఉంటాయి. ఎన్నో సెంటర్లు ఉన్నాయి, బాగా అర్థం చేసుకుంటారు కూడా. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా వ్రాయబడి ఉంది. వినాశనాన్ని కూడా తమ ముందు చూస్తారు. వినాశనం అయితే జరగవలసిందే. జననాలు తక్కువగా జరగాలని గవర్నమెంట్ అంటుంది, కానీ ఇందులో ఏం చేయగలరు? వృక్ష వృద్ధి అయితే జరగనున్నది. ఎప్పటి వరకైతే తండ్రి ఉంటారో అప్పటి వరకు అన్ని ధర్మాల ఆత్మలు ఇక్కడ ఉండవలసిందే. ఎప్పుడైతే వెళ్ళవలసిన సమయం వస్తుందో అప్పుడు ఆత్మలు రావడం ఆగిపోతుంది. ఇప్పుడైతే అందరూ రావాల్సిందే, కానీ ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకోరు. ఇది రావణ రాజ్యం, మనకు రామరాజ్యం కావాలి అని బాపూజీ కూడా అనేవారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు, దాని అర్థం ఇది నరకం అనే కదా. మనుషులు ఇది కూడా అర్థం చేసుకోరు. స్వర్గవాసులుగా అయితే మంచిదే కదా, తప్పకుండా నరకవాసులుగా ఉన్నారు. మనుషుల ముఖం మనుషుల్లా ఉంది, కానీ బుద్ధి కోతి వలె ఉంది. పతిత పావన సీతారామని అంటూ అందరూ గానం చేస్తారు. మనం పతితులము, పావనంగా తయారు చేసేవారు తండ్రి. వారంతా భక్తి మార్గపు సీతలు, తండ్రియే రాముడు. ఎవరికైనా నేరుగా చెప్తే ఒప్పుకోరు, రాముణ్ణి పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి 3వ నేత్రాన్ని ఇచ్చారు. మీరు వేరే ప్రపంచానికి చెందినట్లుగా అయిపోయారు.
పాత ప్రపంచంలో ఏమేం చేస్తూ ఉంటారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీరు అవివేకుల నుండి వివేకవంతులుగా అయ్యారు. రావణుడు మిమ్మల్ని ఎంత అవివేకులుగా చేసేశాడు. ఈ సమయంలో మనుష్యులందరూ తమో ప్రధానులుగా అయిపోయారు. కావుననే తండ్రి వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తండ్రిని స్మృతి చేయండి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే దారిని ఇంకెవ్వరూ తెలియజేయలేరు. సర్వుల ఆత్మిక సర్జన్ ఒక్కరే. వారే వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ ఇస్తారు. ఎందుకంటే ఆత్మయే తమో ప్రధానంగా అయింది. తండ్రిని అవినాశి సర్జన్ అని అంటారు. ఇప్పుడు ఆత్మ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యింది. తనకి ఇంజెక్షన్ కావాలి. పిల్లలు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు మీ తండ్రిని స్మృతి చేయండి అని బాబా అంటారు. బుద్ధి యోగాన్ని పైన జోడించండి. జీవిస్తూనే ఉరికంబానికి వేలాడండి. అనగా మీ బుద్ధి యోగాన్ని మధురమైన ఇంటితో జోడించండి. ఉరికంబానికి వేలాడటము అంటే మన యొక్క మనసు బుద్ధి పైన ఉండేటువంటి బాబా వైపే ఎప్పుడు ఉండాలన్నమాట. మనం మధురమైన నిశ్శబ్దమైన ఇంట్లోకి వెళ్ళాలి. నిర్వాణధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచం వినాశనమై తీరుతుంది. కావున దీని నుండి స్వయాన్ని భిన్నంగా భావించండి. వృక్ష వృద్ధితో పాటు విఘ్నాలనే తుఫాన్లు ఏవైతే వస్తాయో వాటిని చూసి భయపడకండి. వాటిని దాటి ముందుకు వెళ్ళాలి. 2, ఆత్మను సతోప్రధానంగా చేసుకునేందుకు స్వయానికి జ్ఞాన యోగాలనే ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. మీ బుద్ధి యోగాన్ని మధురమైన ఇంటితో జోడించాలి. ఈరోజు వరదానము చతుర్భవ. ఎలా చతుర్లు? మనం మొదట మీరు అన్న పాఠం ద్వారా, పెహలే ఆప్ అన్న పాఠం ద్వారా కిరీటధారులుగా అయ్యే చతుర భవ. మొదట మీరు అన్న పాఠం ద్వారా కిరీటధారులుగా అయ్యే చతుర భవ. ఏ విధంగా బాప్దాదా స్వయాన్ని వినమ్రుడనైన సేవకుడిని అని అంటారో అలా సేవకుడిని అని అనడం ద్వారా స్వతహాగానే కిరీటధారిగా అయిపోతారు. ఆ విధంగా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయ్యి ఇతరులకు శ్రేష్టమైన సీట్నివ్వండి. వారిని సీటుపై కూర్చోబెట్టినట్లయితే వారు స్వయం దిగిపోయి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోపెడతారు. మీరు కూర్చునే ప్రయత్నం చేసినట్లయితే వారు కూర్చోనివ్వరు. కావున కూర్చోబెట్టడమే కూర్చోవడము. కావున మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. అప్పుడు ఇక సంస్కారాలు కూడా సహజంగానే కలుస్తాయి. కిరీటధారులుగా కూడా అయిపోగలుగుతారు. ఇదే చతుర్లుగా అన్నీ తెలిసిన వారిగా అయ్యేందుకు విధానము. ఇందులో శ్రమ లేదు, ప్రాప్తి కూడా అధికంగా ఉంది. స్లోగన్: అంతర్ముఖులుగా ఏకాంతవాసులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలే అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటారు. అంతర్ముఖులుగా ఏకాంతవాసులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలే అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటారు. అచ్చా, అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఇప్పటి వరకు వేరువేరు పూలు తమ తమ రంగును చూపిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడైతే పుష్పగుచ్చం రూపంలో తమ సువాసనను వ్యాపింపచేస్తాయో, శక్తిదళం ప్రత్యక్షమవుతుందో అప్పుడు ఈ సంఘటన శక్తి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు వేరువేరుగా ఉన్న కారణంగా శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే సంఘటన ఏకమతం కలదిగా అవుతుందో అప్పుడు శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది. సో అలా శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా అయ్యేటువంటి ఈ సాధనం ఏదైతే బాబా ఈరోజు చెప్పారో అలాంటిది మనము పాటిద్దాము. అచ్చా, ఓం శాంతి.